అంటే జోగి రమేష్ గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ తమ్ముడు. ఎందుకంటే వాళ్ళు కొనుక్కున్నారు ల్యాండ్. ఆ ల్యాండ్ ఎవరేమారో వాళ్ళు. అలాగే ఇది ట్యాంపరింగ్ చేశారు అన్నారు కదా, సర్వే నంబర్ 88 నుంచి 88 నాకు 88 నుంచి 87 ఏదైతే 87 అగ్రికల్చర్ యొక్క ఆస్తుల యొక్క సర్వే నంబర్ ఎలాగైతే చెప్తూ ఉన్నారో, మరి దాని వైపు మారడానికి ఎవరో స్థానికున్నటువంటి విఆర్ఓ ఎంఆర్ఓ అవదండి. దానికి పెద్ద పెద్ద వస్తూ ఉంటది. ఆర్డీఓ నాటి డిఆర్డిఓ లాంటి వ్యక్తులు ఉంటారు. అంటే ఇటువంటి వ్యక్తులు ప్రాధాన్యం ఉండేటప్పుడు ఒక ఎవరైతే రాజీవ్ గారిని వాళ్ళ బాబాయిని A1 గా A2 గా పెట్టి, ఒకలేమో ఏసీబీ వాళ్ళు A1 గా పెడతారు, సిఐడి వాళ్ళేమో A2 గా పెడతారు. అక్కడ అర్థమైపోతుంది ఈ కేసులో మెరిట్స్ ఏంటనేది. మెరిట్స్ సరిగ్గా లేవు. ఖచ్చితంగా న్యాయపరంగా కోర్టులో ఏ రకంగా దీన్ని ఎదుర్కోవాలో ఆ రకంగా మేము ఎదుర్కొంటాం. ఈ రోజున జోగి రమేష్ గారు ఖచ్చితంగా వాళ్ళ అబ్బాయికి ఇప్పుడు జైల్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఏ రకంగా బయటకు తీసుకురావాలా, దాన్ని ఏ రకంగా న్యాయ పోరాటం చేయాలనేది ఖచ్చితంగా ముందుకెళ్తారండి. ఎటువంటి ఆధారం లేకుండా ఇటువంటి పొలిటికల్ వెండిటిగా అరెస్టులు చేసుకెళ్లే విధానం అంటే డైవర్షన్ పాలిటిక్స్. వాళ్ళు చెప్పిన హామీలు తొంగలో తొక్కి, వాళ్ళు ఇచ్చిన మాట తొంగలో తొక్కి ఇవన్నీ కూడా రోజుకొకరు అరెస్ట్ చేసుకుని వెళ్తూ ఉంటే రాష్ట్ర ప్రజలందరూ ప్రజెంట్ అటెన్షన్ అంతా కూడా అయ్యో జోగి రాజు విషయంలో ఓకే, అదేమన్నా సర్వే నెంబర్స్ మార్చున్నారా మార్చలేదా ఎవరి అధికారం. అందుకే లక్ష్మణ్ గారు క్లియర్ కట్ గా చెప్పున్నారు, ఇది కింది స్థాయి ఏదో చిన్న చిన్న స్థాయి అధికారులు కాదు, భారీ స్థాయిలో మ్యానిపులేటింగ్ చేసిన తర్వాత ఇది జరిగింది. ఎందుకంటే ఒక మినిస్టర్ కాబట్టి పై నుంచి అధికారం మ్యానిపులేట్ చేసుకుని ఇదంతా చేసి ఉండొచ్చు, ఆధారాలు బయటకు వచ్చినట్టు తెలుస్తుందని చెప్పి అందుకే లక్ష్మణ్ గారు ఒక పాయింట్ చెప్పారు. మరొకటి రాజీవ్ గురించి మాట్లాడుతున్నారు. ఒకవేళ దాంట్లో ఏదైనా లేకపోతే నేను ఇంత ముందు ఫస్ట్ లోనే కోట్ చేస్తున్నాను, మరొకసారి చెప్తున్నాను. కొనుక్కున్నామని ఆయన చెప్తున్నారు, కొనలేదని చెప్పి తండ్రి చెప్తున్నారు. ఆ రెండు మాటల్లోనే వెర్షన్ కనిపించింది, అది కూడా ప్రజలు చూశారు. మరొకటి ఓకే, సాక్ష్యాలు లేకుండా అరెస్టులు చేసుకుంటూ వెళ్తున్నారు. టీడీపీ చంద్రబాబు ఇంటి మీద దాడి కేసు డైరెక్ట్ గా ఆ రోజు నాడు అందరం చూస్తున్నదే, దాన్ని ఖండిస్తున్నారా స్వాగతిస్తున్నారా? మా ఒక విషయం అమ్మా, దాన్ని ఖండించడం స్వాగతించడం పక్కన పెడితే, మరి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వాళ్ళు దాడి చేయడానికల్లా చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఇగో మీ పార్టీ కార్యకర్తలు మీ నాయకులు ఏ విధంగా చేస్తున్నారు, వాళ్ళు కంట్రోల్లో పెట్టండి అని చెప్పడానికి వాళ్ళు వెళ్ళారు. దీన్ని ఏమో చిత్రీకరించారు దాడి చేయడానికి. సరే కరపత్రాలు తీసుకెళ్లారా, ఇలా రాడ్లు టుపాకీలు తీసుకెళ్లేదే, బరిసెలు తీసుకెళ్లేదే. ఒక్క విషయం ఆశా గారు, మరి మీరు అంటా ఉన్నారు టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిపోయింది, అక్కడ ఎన్టీ రామారావు గారు బొమ్మను పగలు కొట్టారో లేదంటే అద్దాలు పగలు కొట్టారని. వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం మీద దాడి జరిగిన ఎంతమందిని ఈ రోజు అరెస్ట్ చేశారండి? ఎన్ని కార్యాలయం మీద దాడి జరిగినాయి, వాళ్ళ మీద ఎంతమంది ఈ రోజున చర్యలు తీసుకున్నారు? అంటే మీకో న్యాయం మాకో న్యాయమా? చేయండి, అరెస్ట్ చేయండి. తప్పప్పుడు ఏమనంటే అదే చెప్తున్నా, న్యాయం అవసరం లేదు. వాళ్ళు ఎంతవరకు గతంలో మీరెంతమందిని అరెస్ట్ చేశారని చెప్పి నెక్స్ట్ మళ్ళీ ఆయన అడుగుతారు టీడీపీ ప్యానల్. శేషు గారు నెక్స్ట్ క్వశ్చన్ అదే, నాకు తెలుసు ఎందుకంటే ఆయన నవ్వుతూ ఉన్నారు కాబట్టి, మీరు ఆ కాలంలో మీ గవర్నమెంట్ లో ఎంతమందిని అరెస్ట్ చేశారని చెప్పి. ఏదవని అమ్మా, ఎవరు గవర్నమెంట్ లో? మీ గవర్నమెంట్ లో 1924 లో దాడి జరిగితే మేము అరెస్ట్ చేయలేదు, అందుకని మా పార్టీ ఆఫీసు మీద దాడి జరిగితే అరెస్ట్ చేయాలని మీరు అంటారు. ఈ రోజు మరి మా పార్టీ నాయకులు కార్యకర్తలు మీరు ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారు? మీరు అధికారంలోకి వచ్చారేనా? ప్రభుత్వం మీ అధికారంలోకి వచ్చినప్పుడు అదే అనుకుంటున్నారు ప్రజలు. ప్రజలు అనుకునేది అదే, గతంలో వారి మీద మీరు యాక్షన్ తీసుకోలేదు, ఇప్పుడేమో మీ పార్టీ మీద ఆఫీస్ దాడి చేస్తే వారు యాక్షన్ తీసుకోవట్లేదు. ప్రజలు అన్ని చూస్తుంటారు కదా, ప్రజలు విజ్ఞులండి. రాజకీయ నాయకులు ఒక పార్టీ సపోర్ట్ గా ఉండొచ్చేమో కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఏం జరుగుతోంది, ఏం చేస్తున్నారు అనేది క్లియర్ కట్ గా తెలుస్తుంది. దాని ప్రకారమే 19లో మీకు ఇచ్చిన 24లో ఇప్పుడు ఇచ్చిన 29లో ఇవ్వబోయేది అయినా అన్ని పరిణామాలను చూసుకునే ముందుకెళ్తూ ఉంటారు. ఓకే, దేవినేని అవినాష్ ఇష్యూ ఏంటి? ఆశా గారు ఖచ్చితంగా నేను వస్తాను. అదే అవినాష్ గారు ఆయన దుబాయ్ వెళ్ళడానికి ప్రయత్నం చేశారు, వెళ్ళడానికి ప్రయాణించారని ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆపేశారని, మీరు వెళ్ళకూడదు, మీపై లుక్అవుట్ నోటీసులు ఉన్నాయి, ఖచ్చితంగా దీనికి మీరు సమాధానం చెప్పి బయటికి వెళ్ళాలి అని చెప్పినట్టుగా లేదు. అవినాష్ రెడ్డి గారు అవినాష్ గారు భయపడిపోయి వెళ్ళిపోయారు, ఆయన భయపడుతూ ఉన్నారు, సమట్లో బట్టి అని ప్రసారం చేయరు. ఒక దశలో దేవినేని నెహ్రూ గారి పేరు చెప్తే
చెడ్డీల్లో 1-2 వేసుకున్న వాళ్ళండి వీళ్ళందరూ కూడా. దేవుని నెగిరి పేరు చెప్తే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఇది ఉన్నటువంటి టీడీపీ నాయకులు వాళ్ళ ఇంటికి కనీసం టచ్ చేసే పరిస్థితుల్లో ఉన్న రోజులు అవి. వాళ్ళగా భయం గురించి ఇది మాట్లాడదు. అటువంటి రాజకీయ దీంట్లో వచ్చిన వాళ్ళ గురించి వీళ్ళు మాట్లాడితే వెళ్ళడానికి ట్రై చేశారా, ట్రై చేయలేదా? నిన్న దేవినేని అవినాష్ ప్రెస్ మీట్ విన్నామండి. నేను అందుకే ముందే చెప్తున్నాను లక్ష్మణరావు గారు, ఆయన క్లియర్ కట్ గా చెప్పింది నేను ముందే కోట్ చేశాను, సమయం ఇలా వృధా కాకూడదని ఆయన చెప్పింది కోట్ చేశాను. ఎయిర్పోర్ట్ దగ్గర జరిగినటువంటి సిచ్యువేషన్స్ కోట్ చేస్తున్నాము. వాళ్ళ చెల్లెల ఫ్యామిలీతో పాటు వీళ్ళ ఫ్యామిలీ వెళ్దాం అనుకున్నారు. కానీ రాజకీయ నాయకులు మీరు చెప్తున్నారు అప్పట్లో ఇట్లా ఉండేది అని చెప్పి. ఎప్పుడు రాజకీయాలు ఒకలా ఉండవండి, పార్టీలో ఒకలా ఉండ. ఆఖరికి ఎందుకు మీ పార్టీ నాయకులు ఒక పార్టీలో స్టాండర్డ్ గా ఉండరు, ఒక పార్టీ నుంచి ఒక పార్టీలోకి జంప్ అవుతూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఓకే, అదంతా రాజకీయాలు సర్వసాధారణంగా చూసినటువంటి పరిస్థితులు, పార్టీలే విలీనం అవుతున్నటువంటి పరిస్థితులు. ఓకే, దేవినేని అవినాష్ కి క్లియర్ కట్ గా తెలుసు కదా ఆయన మీద కేసులు ఉన్నాయి, మనం వెళ్ళకూడదు. యాజ్ ఎ రాజకీయ నాయకులు ఫ్యామిలీ నుంచి వచ్చున్నారు, రాజకీయాలు తరతరాలుగా ఉన్నారు కాబట్టి ఇంకొక అవగాహన అంటూ ఉంటుంది కదా. ఏం తెలియని వాళ్ళు అరే ఇదంటే తెలియకపోవచ్చు. మనం ఒకసారి కేసుల గురించి పెట్టుకున్నప్పుడు జనసేన ప్రతినిధి అరుణ గారు ఒక కామెంట్ చేస్తున్నారు, నేను ఇట్లా వెళ్దామని అనేటప్పుడు నా మీద ఇన్ని కేసులు ఉన్నాయి, మీరు వెళ్ళడానికి లేదన్నారని. నాకే తెలియదు అన్ని కేసులు ఎప్పుడు ఉన్నాయని. అట్లా కాదు కదా, వీళ్ళకి తెలుసు కదా. ఎట్లాగా అంటే దానికి కారణాలు ఏంటి? నిన్న కొల్లు రవీంద్ర అనుకుంటా ఐ థింక్ మినిస్టర్ మాట్లాడుతూ కూడా కామెంట్ చేస్తున్నారు, మంత్రి రోజు అక్కడికి వెళ్ళిపోయారు, వీళ్ళంతా ఎడ్డిపోయారు, అందుకే ఇప్పుడు యాక్షన్ తీసుకుంటున్నారు, వెళ్ళడానికి అవకాశం లేదు కదా అనేది. లుక్అవుట్ ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళకి తెలుసు కదా, దానికి ఏం చెప్తారు? లుక్అవుట్ నోటీసులు ఎప్పుడు జారీ చేశారండి? లుక్అవుట్ నోటీసులు ఎప్పుడు జారీ చేశారు? ఎప్పుడు రోజు గారు బయటకు వెళ్ళిపోయారు? లేదా ఎప్పుడు అవినాష్ గారు బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేశారు? లేదా రాష్ట్రాన్ని మీ భాషలోనే చెప్తా ఉన్నా, సారీ టీడీపీ భాషలోనే చెప్తా ఉన్నా. వీళ్ళకి భయపడి వెళ్ళిపోయారు. దేనికి భయపడి వెళ్ళిపోతారు? ఆయనేమన్నా మావోయిస్టా, ఆయనేమో నక్సలైటా, ఆయనేమో ఐసిస్ తీవ్రవాద? దేనికి వెళ్ళిపోతారండి? వీళ్ళకి ఎట్లా కేసేటండి? టీడీపీ ఆఫీస్ మీద దాడి ఏం జరుగుతుంది? మహా అయితే బెయిల్ తీసుకుని వస్తాడు ఆయన. అదే హత్య కేసు కాదే, మర్డర్ కేసు కాదు, రేపు కేసు కాదే. పెద్ద పెద్ద మర్డర్ చేసి పెద్ద పెద్ద రేపులు చేసిన వాళ్ళకే బెయిల్ వస్తా ఉంది. ఏంటండి కేసులో? ఏంటంటే దేనికి భయపడి అయిపోతారండి? వాట్ నాన్ సెన్స్ నాకు అర్థం కావట్లా. మీరేమో పెద్ద ట్యాగ్ ఏంటో మాట్లాడచ్చు, దేనికి భయపడి అయిపోతారు అన్నాను. ఆయన చెప్తా ఉన్నాడుగా, నేను ఇక్కడ ఉంటాను, అరెస్ట్ చేసుకోండి, ఖచ్చితంగా మీరు అరెస్ట్ చేయాలనుకుంటే అరెస్ట్ చేయండి, మీరు కోర్టులో తెలుసుకుంటాను అంటారు కదా. వల్లభనేని వంశీ గారు అదే చెప్తా ఉన్నారు, కొడాలి గారు అదే చెప్తా ఉన్నారు, రోజా గారు, అమర్నాథ్ గారు, రాంబాబు గారు. ఎవరైతే మీకు ఏదో ఎర్ర బుక్ రాసుకున్నారో, ఎర్ర బుక్ ఎందుకన్నానంటే, అరే నువ్వు ఎర్ర బస్ ఎక్కి వచ్చావా అంటాం పల్లెటూరులో. ఎర్ర బస్ ఎక్కి ఎవరు వస్తారో తెలుసా? ఎర్ర చొక్క ఎవరు వేసుకుంటారు తెలుసా? ఎర్రోళ్ళు వేసుకుంటారు. ఎర్ర చొక్క ఎవరు వేసుకుంటారు? రాసుకుంటే ఎర్ర చొక్క ఎవరు వేసుకుంటారు? ఎర్ర చొక్క ఎవరు వేసుకుంటారు? ఎర్ర చొక్క ఎవరు వేసుకుంటారు? ఎర్ర చొక్క వేసుకుంటాడు ఎర్రోడు అంటారు. ఎర్ర బస్సు దిగిన ఎర్రోడు అంటారు. ఎర్ర బుక్ రాసిన ఎర్రోడు అంటారు. ఆ ఎర్రోడే లోకేష్. ఎవరు చెప్తారు కథలో? దాని మన భారత రాజ్యాంగంలో బిల్డప్, భారత రాజ్యాంగానికి కంపారిజన్, భారత రాజ్యాంగానికి రెడ్ బుక్ సంబంధం ఏంటండి? భారత రాజ్యాంగం మీరు ఎర్ర చొక్కా గురించి కామెంట్ వెనక్కి తీసుకుంటే బెస్ట్ ఏమో లక్ష్మణరావు గారు. చేస్తారా? ఏం కంపారిజన్ అది? మీకు రాసుకుని మీరేమో ఒక బుక్ రాసుకున్నారు, మీ సొంత రాసుకోండి. ఇదేమో చట్టబద్ధమైన బుక్ అది. అసలు ముందు లోకేష్ అరెస్ట్ చేయాలి. ఇటువంటి దాడులకి, ఇటువంటి అగాత్యాలకి, ఇటువంటి భయాందోళనకి గురి చేస్తున్న వ్యక్తి అంటే మీరు ఒక వ్యక్తిగత శ్వాసను అందించినట్టే కదా, ఒక వ్యక్తిని భయపెట్టేటట్టే కదా. ఎంతమందిని భయస్తారు మీరు? మీరు భయపెట్టడం అంటే చట్టాన్ని మీ చేతిలో తీసుకుంటారా? అధికారులు మీ చేతిలో తీసుకొని దుర్వినియోగం చేసి మీరు ఎవరినైనా ఒక నియంత్రణగా భయపెడతానంటే ఏమి ఎవరు భయపెడతారు? మీరు దేనికి భయపడిస్తారు? ఒకటే చెప్తాను, మీరేదైనా నిజంగానే చట్టబద్ధంగా భయపెట్టే పరిస్థితులే లేనప్పుడు అసలు రెడ్ బుక్ ప్రస్తావన తీసుకురాకపోవచ్చేమో లక్ష్మణరావు గారు. మేము భయపడే ప్రసక్తి లేదని అసలు రెడ్ బుక్ అంశమే లేదు. మీరెందుకు అక్కడ ఢిల్లీలో కూడా రెడ్ బుక్ అంశాన్ని తీసుకొస్తున్నారు? భయపెట్టడానికి అవకాశం లేనప్పుడు అసలు దేని గురించి భయపడాలి? మనం ఏం తప్పు చేయనప్పుడు ఆ బుక్ లో ఏమున్నా సరే పొరపడదు. నేను భయపడుతున్నారు, భయపడట్లేదు అంటలేదు. మనకి దాని గురించి లేదు అనుకున్నప్పుడు దాని గురించి ఢిల్లీలో మాట్లాడడం ఎందుకు? అనేక సందర్భాల్లో ప్రశ్నించడం ఎందుకు? మాట్లాడడం ఎందుకు? ఓకే, ఏం చేస్తున్నారు చేసుకోండి, చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. ఓకే, ఒక నిమిషం లక్ష్మణరావు గారు. చంద్రశేఖర్ గారు గుడ్ మార్నింగ్ అండి. చంద్రబాబు నాయుడు చూసి ఇక్కడ భయపడరు. మీరు ప్రజలు అవకాశం ఇచ్చారు, మ్యాండేట్ ఇచ్చారు, 164 ఇచ్చినప్పుడు ఎక్కడండి
అన్నా క్యాంటీన్లు మొన్న ఓపెన్ చేశారు. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి మొన్నటువంటి కీలక సూక్తులు చెప్పారు కదా ఆశ గారు. రంగులు వేసుకున్నారు సచివాలయం పైన, ఎక్కడ పడితే అక్కడ రంగులు వేశారు అని. రంగులు మా పార్టీ ఆఫీస్ తాలూకా మా జన్నాకుని 3 రంగులు ఇలా అటువంటి రకమైన రంగులు వేసాం. వీళ్ళు ఏకంగా పశువు రంగు వేసుకున్నారు. జనసేన పార్టీ రెడ్ రంగు చేశారు. ఎవడ అవసరం అది, ఎవరు సత్యం అది? అసలు ఎన్టీ రామారావు ఫోటో పెట్టడానికి మీరెవరు? అసలు చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టడానికి మీరెవరు? ప్రజా డబ్బుతోని అన్నా క్యాంటీన్లు పెట్టి ఈ రోజున మీ పేరు పెట్టుకోవడం ఏంటి? ఓకే, ఇది చాలా లెంతీ టాపిక్ అండి. మీరు తీసుకుంటే కనుక మరి చాలా అంశాలు వస్తాయి. పుస్తకాలు, చిక్కీ ప్యాకెట్లు, ఆఖరికి సర్వే నెంబర్లు, సర్వే రాళ్ళు, ఇవన్నీ కూడా. ఓకే, ఒక నిమిషం. లక్ష్మణ్ రావు గారు మీరు ఒక టాపిక్ ని ఇంకో టాపిక్ లో తీసుకెళ్లారనుకోండి, దాని గురించి మన వాళ్ళు సమాధానం అంటారు. మరి టాపిక్ లోనే కదా మాట్లాడాలి. మీరు ఏదో మాట్లాడితే మేము తీసుకోవాలా? అన్నా క్యాండిల్ గురించి నేను చర్చ పెట్టాము, మీరు చూసుకోండి. అన్నా క్యాండిల్ గురించి నేను చర్చ పెట్టాము, మీరు చర్చ చేసుకోండి. మీరు చూసుకోండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ గురించి చేస్తూ ఉంటాము. మీరు ఏదో తీసుకొచ్చి అదే మాట్లాడతామంటే ఇక్కడ కుదరదండి. మీరు ఏ టాపిక్ తీసుకున్నాం దాని గురించి మాట్లాడండి. మేము టాపిక్ ఇచ్చిన దాని గురించి మాట్లాడండి. ప్రజలు దాని గురించి చూస్తున్నారు. మేము ఏదో మాట్లాడతామంటే మేము ఈ రోజు ఆ టాపిక్ తీసుకోలేదు. నేను దాని గురించి చర్చించున్నాము. పరిశ్రమలు, పెట్టుబడుల గురించి కూడా ఉంది అని చెప్పి నేను ఫస్ట్ మెన్షన్ చేశాను. దాని గురించి కూడా మాట్లాడాలి. కాబట్టి మిమ్మల్ని డిబేట్ కావద్దని చెప్తున్నాను. పరిశ్రమలు, పెట్టుబడుల గురించి కూడా చర్చ ఉంది అని చెప్పి నేను ఫస్ట్ మెన్షన్ చేస్తున్నాను. లక్ష్మణ్ రావు గారు ప్లీజ్ చెక్ ఇట్. మళ్ళీ చెప్తున్నాను. కాబట్టి టాపిక్ డిబేట్ కాకుండా నేను నలుగురి సమయం ఇచ్చిన తర్వాత రాష్ట్ర డెవలప్మెంట్ గురించి, పరిశ్రమల పెట్టుబడుల గురించి కూడా మాట్లాడాలి. కాబట్టి ప్లీజ్ 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 అదే చెప్తున్నాం కదా. ఎవరెళ్ళారు చెప్పండి, పక్కన ఎవరు పెట్టారు చెప్పండి. మాట్లాడింది అనలిస్ట్ కాంగ్రెస్ వాళ్ళు. ఎవరు మాట్లాడున్నారు? మీరు ఇంకా చాలా అంశాల గురించి మాట్లాడున్నారు. నేను అదే చెప్తూ ఉన్నా. బొమ్మల గురించి, దీని గురించి వస్తే గనక మళ్ళీ టాపిక్ డివైడ్ అవుతుంది. సర్వే రాళ్ళు అంటారు, లేదంటే చిక్కీలు అంటారు, పాఠ్య పుస్తకాలు అంటారు. ఇవన్నీ ఇప్పుడు మన టాపిక్ కాదండి, గతంలో మాడమని చెప్తున్నాను. నేను టైం వేస్ట్ చేయాలి. లక్ష్మణ్ రావు గారు ప్లీజ్.